యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. కార్గిల్ విజయ్ దివాస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనం ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నామన్నా, మన ఫ్యామిలీతో హ్యాపీగా పండగలు పబ్బాలు జరుపుకుంటున్నామన్నా, మనంతా శాంతియుతంగా ఉంటున్నామన్నా, దీనికి కారణం ఎవరో తెలుసా? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో మంచు పర్వతాలపైన 18,000 అడుగుల ఎత్తులో -15 డిగ్రీల చలిలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశం కోసం దేశం సరిహద్దుల్లో పోరాడుతున్న భారతీయ సైనికులే దీనికి కారణం. మరి ఈరోజు ఆ సైనికులు చేసిన కార్గిల్ యుద్ధం భారతదేశానికి ఒక అండాదండ మాత్రమే కాదు, ఎంతో కీర్తి ప్రతిష్టల్ని తీసుకొచ్చింది. మరి ఈరోజు గురించి మనతో మాట్లాడడానికి భారత సైన్యంలో హౌల్దారుగా పనిచేసి కార్గిల్ యుద్ధంలో పాల్గొని ప్రస్తుతం నెల్లూరు జిల్లా మాజీ సైనికాధికారుల యొక్క సంక్షేమ సంఘానికి ఆయన అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారే కె కళాధర్ గారు. వారితో మాట్లాడి ఈరోజు ఈ దినం యొక్క విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. భారత సైనికులు లేకపోతే మనం ప్రశాంతంగా మన దేశంలో ఉండలేము. మరి అలాంటి భారత సైనికులు ఎన్నో త్యాగాలు చేశారు, చేస్తూనే ఉన్నారు, చేస్తారు కూడా. మరి కార్గిల్ విజయ్ దివాస్ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి సార్. ముఖ్యంగా 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో మన భారతీయ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై సాధించినటువంటి విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం సార్ జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటాం సార్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, లడాఖ్లో బటాలిక్ క్షేత్రాల్లో పాకిస్తాన్ సొరబాటుదారులు ఆక్రమించిన అత్యంత ఎత్తైన పర్వతాలను మన భారత సైన్యం, ఇది గర్వంగా చెప్పుకోవాలి సార్, మన భారత సైన్యం స్వాధీనం చేసుకున్న రోజుది. పాకిస్తాన్ కుట్ర పన్ని 1999లో కార్గిల్ కొండలను ఆక్రమించినప్పుడు మన వీర జవానులు, మన భారతీయ సైన్యం తన రక్తాన్ని, సార్ చెప్పుకుంటే నాకే ఒక మాజీ సైనికుగా వెబ్రేషన్ వస్తుంది, తన రక్తాల్ని నదులుగా పారించి ప్రాణాలకు చేతం లెక్క చేయకుండా, సరే ప్రాణం అంటే ఎంత విలువ ఉంటుందో మనకందరికీ తెలుసు, అలాంటిది ప్రాణాలకు చేతం లెక్క చేయకుండా కార్గిల్ కొండలపై మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు సార్. ఆ యొక్క వీరగాథే ఈరోజు మనమందరము జరుపుకుంటున్న కార్గిల్ విజయ్ దివాస్. ఈ కార్గిల్ యుద్ధం జరగడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటంటారు సార్? ముఖ్యంగా చెప్పుకోవాల్సిన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర శీతాకాలంలో ఒక ఒప్పందం ఉంది సార్, పాకిస్తాన్కి ఇండియాకి. అది తరతరాలుగా వస్తుంది. ఆ ఒప్పందం ప్రకారం మంచు కొండల్లో మంచు పడిపోయినప్పుడు వాళ్ళు రియర్కి వెళ్ళిపోవాలి. రియర్ అనగా వెనక్కి తగ్గాలి, మన ప్రభుత్వం వెనక తగ్గాలి, మన జవానులు. మన ఇండియాని ఏంటంటే సార్, మనం ఒక ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్గా ఉంటాం, కానీ వాళ్ళు పోయి కుట్రపూరితంగా శీతాకాలంలో 1999 శీతాకాలంలో పాకిస్తాన్ ఆర్మీ గుట్టు చప్పుడు కాకుండా, అంటే మన ఆర్మీ రియర్కి వచ్చిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఆపరేషన్ బర్దీ పేరుతో, అది ముందుగానే వాళ్ళ ప్లానింగ్, ఆపరేషన్ బర్దీ పేరుతో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి, అని ఒక మనకు పాకిస్తాన్కి ఏ దేశానికైనా ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందండి. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మన లడాఖ్లోని కార్గిల్, ద్రాస్, బటాలిక్ సెక్టర్లు కొన్ని వ్యూహాత్మక శిఖరాలను ఆక్రమించారు. అప్పుడు మన భారతీయ ఆర్మీ ఈ యొక్క చొరబాటుదారును గుర్తించింది.
మే 1999న పాకిస్తాన్ సంఖ్యలో పైన కుట్రపూరితంగా, కానీ మన భారతదేశంలో కింద నుంచి దాడి చేయాల్సి వచ్చింది. కింద నుంచి దాడి చేస్తూ పైకి ఎక్కవలసి వచ్చింది. ఇది సార్ అత్యంత భయానకరమైన సన్నివేశం సార్. అలాంటి ఈ కొండలు ఇప్పుడు సామాన్యంగా పైన ఒకరు ఉన్నారంటే కింద ఉన్నారంటే కింద నుంచి ఎక్కే అతను ఎంత శక్తివంతుడైనా పైకి వెళ్తాడు, పైనుంచి ఒక రాయి కింద వేస్తే అతను పడిపోతాడు. అలాంటి సంఘటనలో కూడా మన భారతీయ ఆర్మీ అన్నిటి ఎదిరించి ఆ కొండలపై ఎక్కి విజయం సాధించిన రోజు ఇది. ఈ యుద్ధంలో మన భారతదేశం, మన భారత సైన్యం సార్ చేపట్టిన సైనిక చర్యలు పేర్లేంటి సార్? ఈ యుద్ధంలో వాయుసేన, ఇండియన్ ఆర్మీ రెండు పాల్గొన్నాయి సార్. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ గురించి చెప్పుకుందాం సార్. ఇండియన్ ఆర్మీ శత్రువులను నిర్మూలించడానికి, యాని ఎక్కడికక్కడ శత్రువులను నిర్మూలించడానికి సమూహంగా చేపట్టిన భూతల వ్యూహం. అంటే ఎక్కడికక్కడ కార్గిల్లో ఒక బెటాలియన్ కార్గిల్, ఒక బెటాలియన్ ద్రాస్, ఒక బెటాలియన్ బటాలిక్, ఈ విధంగా సమూహంగా ఒక వ్యూహాన్ని పన్ని దాన్ని సాధించటం కోసం భూతల వ్యూహం అనే దాన్ని మన భారత సైన్యం ప్రదర్శించింది. ఇంకపోతే రెండవది భారత వైమానిక దళం సార్, ఆపరేషన్ సఫేద్ సాగర్తో మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ పేరుతో మొదలుపెట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సఫేద్ సాగర్తో ఒక సమూహంగా ఇండియన్ వాయుసేన మన భారతీయ ఆర్మీకి మద్దతుగా, భారతీయ ఆర్మీ కింద నుంచి యుద్ధం చేస్తుంటే మన భారతీయ వాయుసేన పైనుంచి వాళ్ళకి సపోర్టుగా అత్యంత ఎత్తైన కొండ ప్రదేశాలలో సరే, అది అత్యంత ఎత్తైన 18,000 అడుగుల ఎత్తైన కొండ ప్రదేశాల్లో విజయవంతంగా నిర్వహించిన వైమానిక దాడి సార్. ఇది చెప్పుకోవటానికి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి సార్. ఎందుకంటే అత్యంత ఎత్తైన కొండలు, ఏమాత్రము బ్యాలెన్స్ తప్పినా కొండల్లో జెట్ ఫైటర్లు పడేదానికి ఆస్కారం ఉంది. కానీ అటువంటి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మన వైమానిక దాడి చేసింది సార్. నిజంగా భారత వైశానికి మనం హ్యాట్సప్ చెప్పుకోవాలి సార్. వెరీ గుడ్. మరి ఈ యుద్ధంలో సార్ భారత సైన్యం సార్ ఎదుర్కొన్న ప్రధానమైన సవాళ్ళు ఉంటాయి కదా? అవును సార్. ఆ సవాళ్ళు ఏంటి సార్? కార్గిల్ యుద్ధం జరిగింది -15 డిగ్రీల గడ్డగట్ట చలిలో. కనీసం శ్వాస తీసుకోవటానికి ఆక్సిజన్ అందని ప్రదేశాలు, అత్యంత ఎత్తైన 18,000 అడుగుల కొండలపైన. ఓకే. అక్కడ వాతావరణం -డిగ్రీల్లో ఉంటుంది. ఆక్సిజన్ సరిగా అందదు సార్. ఎందుకంటే ఆ కొండల ప్రదేశాల్లో ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనము నడిచిపోయేదానికి కొంచెం 10 అడుగులు వేసినా ఆయాసం వస్తుంది. అంత ఎత్తైన కొండలపై, ఈ కొండలపై ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే పాకిస్తాన్ కుట్రపూరితంగా పర్వత శిఖరాలపై ముందుగానే కూర్చోంది, బంకర్ల పైన. అటువంటప్పుడు మనం కింద నుంచి వెళ్తూ మన భారతీయ సైనికులు కింద నుంచి పైకి వెళ్తూ దాడి చేస్తూ ఆ పర్వతాలను జయించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ భారత యుద్ధంలో మన వాళ్ళు అత్యంత పరాక్రమాన్ని చూపించినప్పుడు పరమవీర చక్రాన్ని బిరుదునిస్తుంటారు. అలాంటి హీరోలు ఈ యుద్ధంలో ఎవరు సార్? ముఖ్యంగా ఈ కార్గిల్ యుద్ధంలో నలుగురు గురించి చెప్పుకోవాలి సార్. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీరులు వాళ్ళు. మొట్టమొదటగా మనకందరికీ తెలిసిన వ్యక్తి, అతని మీద కూడా ఒక పిక్చర్ కూడా వచ్చింది సార్, ఈ దిల్ మాంగే మోర్, కెప్టెన్ విక్రమ్ బత్రా. అతను .5140 అది జయించిన తర్వాత వాళ్ళ కమాండెంట్, మీరు జయించారు కదా, మీరు వెనక్కి రమ్మంటే, లేదు సార్ నేను ఇక్కడి నుంచి ఫార్వర్డ్కి వెళ్తాను, నాకు ఇంకా అప్పగించండి సార్ అని వాంటెడ్గా తీసుకొని 4875 శిఖరాలను గెలుచుకున్నారు సార్. అతను అత్యంత ధైర్య సాహసాలతో. ఓకే. ఆ గెలుచుకునే సమయంలో ఒక్కసారిగా పాకిస్తాన్ సైన్యం అతని మీద బుల్లెట్ వర్షం కురిపించింది. అయినా కానీ చివరి రక్తబొట్టు వరకు పోరాడుతూ
4875 దగ్గర వీరమరణం పొందారు సార్. ఓకే. ఆ వీరమరణకు గాను ఆ మహానుభావుడికి మరణాంతరం పరమవీర చక్రతో సత్కరించింది. ఇంకా రెండవది లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే. ఇతను కూడా ఇతను ఇంకొక స్క్వాడ్రానికి లీడ్ చేస్తున్న ఆఫీసర్. ఇతను కార్గిల్ సెక్టార్లో ఉంటే ఇతను బటాలిక్ సెక్టార్లో ఒక టీంకి లీడ్ చేస్తున్నారు. అతను బటాలిక్ సెక్టార్లో శత్రువుల బంకర్పై పోరాడుతుండగా, శత్రువుల బంకర్లు సార్ వాళ్ళు ఆల్రెడీ పైన కూర్చో ఉన్నారు. పాకిస్తాన్ సొరబాటుదారులు ప్లస్ సైనిక కలిపితో మనతో యుద్ధం చేసింది సార్. అలాంటి అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఒకటి బటాలిక్. ఆ బటాలిక్ ప్రాంతాలపై ఎక్కి శత్రువులను నాశనం చేస్తుండగా వీరమరణం పొందారు సార్. ఓకే. ఈయనకి కూడా మరణాంతరం మన భారత ప్రభుత్వం పరమవీర చక్రతో సత్కరించింది. ఇంకా మూడో వ్యక్తి గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్. టైగర్ హిల్పై ఎక్కి తన తోటి సహచరులతో గాయాలైనా సరే ఇతను టైగర్ హిల్పై ఎక్కుతున్నప్పుడు మన పాకిస్తాన్ సొరబాటుదారులు బుల్లెట్ల వర్షం కురిపించారు సార్ అతని మీద. అతని శరీరంలోకి 16 బుల్లెట్లు ఏకంగా వెళ్ళిపోయినాయి. ఒక చెయ్యి విరిగిపోయింది సార్ అతనికి. ఒక చెయ్య విరిగిపోయింది. ఆ విరిగిన చేయితోనే అతను అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ మన దగ్గర గ్రెనేడ్ ఉంటుంది సార్. మేము పోయినప్పుడు అన్నీ పెట్టుకొని జాగ్రత్త పెట్టుకుంటాం. ఆ గ్రెనేడ్ తీసుకొని విసిరేసడానికి శక్తి కూడా లేదు చేయిలో. అయినా కానీ అత్యంత ధైర్యశాలు ప్రదర్శించు శత్రువుల బంకలపై ఆ గ్రెనేడ్ విసిరేసి శత్రువు బంకలను నాశనం చేసిన వ్యక్తి సార్ అతను. ఓకే. ఇంత జరిగినా కానీ అతను ఈ రోజు వరకు జీవితంగా ఉన్నాడు. బతికిన వ్యక్తికి పరమవీర చక్ర ఇవ్వటం చాలా అరుదు సార్. పరమవీర చక్ర పొందిన ఏకైక మొదటి వ్యక్తి మన యోగేందర్ సింగ్ యాదవ్ గారు. ఇంకా నాలుగో వ్యక్తి రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్. ఇతను కూడా 21 ఇయర్స్, సుమారుగా 21 ఇయర్స్ అనుకుంటా అతని వయసు అప్పుడు. ఇతను ఫ్లాట్ టాప్ అని బటాలిక్ సెక్టార్లో ఉంది సార్. ఆ ఫ్లాట్ టాప్ దాన్ని స్వాధీనం చేసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించారు సార్. సిపాయి అయినా ప్రముఖ పాత్ర పోషించారు సార్. పాత్ర పోషించి ఆ ఫ్లాట్ టాప్పై మన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. దాన్ని సాధించుకోవడంలో ప్రముఖమైన వ్యక్తి సంజయ్ కుమార్. బతికున్నప్పుడు పరమవీర చక్ర పొందిన రెండో వ్యక్తి సార్ ఆయన. ఈ విధంగా ఈ నలుగురు కార్గిల్ యుద్ధంలో అత్యంత ధైర్య సహాలు ప్రదర్శించి ఈ పరమవీర చక్ర అనేది సార్, అది పరమవీర చక్ర తిరగంటే చాలా అరుదు సార్. ఆ ఒక అవార్డు గెలుచుకోవడానికి ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. అలాంటి త్యాగాలు చేసి ఈ నలుగురు మహానుభావులు పరమవీర చక్ర పొందారు సార్. ఈ కార్గిల్ యుద్ధము ఎన్ని రోజులు జరిగిందంటారు? అలాగే ఎంతమంది ఇందులో సైనికులు అమరులయ్యారు? సార్, ఈ కార్గిల్ యుద్ధం అనేది సుమారు 60 రోజుల పాటు జరిగింది. రాత్రి అనక పగులనక కనీసం తినటానికి తిండి కూడా లేకుండా సుమారు 60 రోజుల పాటు జరిగింది సార్. ఎప్పుడంటే మే 1999 నుంచి జూలై 1990 వరకు అసాధారణంగా జరిగింది సార్ ఈ కార్గిల్ యుద్ధం. జూలై 26న మన భారత ప్రభుత్వం పాకిస్తాన్పై సంపూర్ణ విజయం సాధించినట్టు ప్రకటించింది సార్. అప్పటికే కొన్ని పాకిస్తాన్ చెప్పుకోదు కానీ పైకి గంభీరంగా ఉంటుంది. కొన్ని వేల మంది సైనికులు వాళ్ళు చనిపోయారు సార్. వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ శవాలు తీసుకునేదానికి పాకిస్తాన్ ప్రభుత్వం రాలా. మనకు భారతదేశం ఏంటంటే నిజాయితీ గల దేశం కాబట్టి వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం కార్గిల్ సెక్టార్లలో వాళ్ళకి దహన సంస్కారం చేయడం జరిగింది సార్. ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశాన్ని అభినందించాయి సార్. అంటే వాళ్ళ సైనికులు మన వాళ్ళు దహనం చేశారు. దహనం అంటే అంత్యక్రియలు చేశారు సార్. వాళ్ళు అంత తవ్వి వాళ్ళ పాకిస్తాన్ జెండా వాళ్ళ మీద కప్పి ఇది కార్గిల్ యుద్ధంలోనే చేశారు సార్. ఇది ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశాన్ని చాలా అభినందించాయి.
ఓ వాళ్ళ సైనికుల్ని అంటే ఎంత దిగజారంటే పాకిస్తాను, వాళ్ళ సైనికులు చనిపోయినా కానీ వాళ్ళు తీసుకు మా సైనికులు కాదు వీళ్ళు, ఆహా. మరి ఇంకెవరున్నారు అక్కడ? మా సైనికులు కాదు అని మీ సైనికులు అని చెప్పాడు. మా సైనికులు తీస్తే మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు సార్ ఒకటి చెప్పుకోవాల్సిన విషయము, మేము మాకు ఆర్మీ నెంబర్ ఉంటుంది సార్, ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ నెంబర్ అనేది ఒక చేతికి కడతారనమాట. దాని ప్రకారంగా గుర్తించి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళని అక్కడ వాళ్ళకి అంతిమ సంస్కారం చేయడం జరిగింది. అంటే దాదాపు 527 మంది ఈ యుద్ధం సార్, ఈ యుద్ధంలో మన భారతదేశానికి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించు, తన ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా రాత్రనక పగులనక సైతం 527 మంది తన ప్రాణాలను అర్పిత చేస్తూ ఈ కార్గిల్ విజయాన్ని సాధించారు సార్. యుద్ధానికి వెళ్లే ముందు ఈ సైనికులు సార్ వాళ్ళ కుటుంబాలకి కొన్ని చివరి లెటర్స్ అనేది రాస్తారు కదా సార్. ఆ లెటర్స్ ఏంటి, వాటిలో ఏం రాసి ఉంటారు సార్? అందరూ రాస్తారు. మున్న ప్రతి ఒక్కరూ యుద్ధానికి ఏంటంటే మేము ఇప్పుడు మనకు ఒక ఆదేశాలు వస్తాయి సార్, మేము ఇక్కడి నుంచి మూవ్ అయ్యి వెళ్ళవలసి వస్తుంది అంటే అప్పుడు ప్రతి ఒక్కరూ, ఇప్పుడంటే టెలిఫోన్స్ ఉన్నాయి సార్, అప్పుడు 99లో పెద్దగా లేవు, అందరికీ అందుబాటులో లేవు. కానీ లెటర్లు రాసేటప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సార్, మన విక్రమ్ భర్త గారు ఆ టైంలో ఆయన ఐ థింక్ సెలవులో ఉన్నారనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక మాట అన్నారంట సార్, వాళ్ళ స్నేహితులతో, యుద్ధం స్టార్ట్ అయింది, భారతదేశం నన్ను పిలుస్తుంది, నేను వెళ్తున్నాను, అక్కడి నుంచి అక్కడ జెండా ఎగరివేసే వస్తాను మిత్రులారా, మన భారత జెండాని జాతీయ జెండాని అక్కడ ఎగరవేసే వస్తాను, లేదంటే అదే జెండాలో చుట్టుకొని వస్తాను. చనిపోయిన తర్వాత మీరు బాధపడకండి, గర్వించండి, ఈ దేశం కోసం నేను నా ప్రాణాలని అర్పించాను. ద సేమ్ టైం సార్ మన తోటి అందరు సైనికులు నాతోటే కార్గిల్లో పాల్గొన్న సైనికులందరూ వాళ్ళ తమ భార్యలకు తమ తల్లిదండ్రులకు ఇదే రాస్తారు సార్, దేశం పిలుస్తుంది వెళ్తున్నాను, ఒకవేళ తిరిగి రాకుంటే మీరు గర్వించండి, ఏడవద్దు. ఈ రోజుకి సార్ కార్గిల్లో వార్ మెమోరియల్ దగ్గర ఈ లెటర్లు ఉన్నాయి సార్, ఈ రాసినటువంటి లెటర్లు అక్కడ ఉన్నాయి సార్. మీరు కానీ వెళ్ళి చూస్తే ఆ లెటర్లు చదివేటందుకు సార్ కన్నీళ్ళు కారిపోతాయి సార్, అత్యంత అలాంటి రాస్తున్నారు సార్ దాంట్లో. మరి భారతదేశం తరఫున అన్ని రాష్ట్రాల నుంచి చాలామంది సైనికులు పాల్గొన్నారు సార్. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న సైనికులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరు సార్? మన సైనికుల నుంచి చాలామంది ఉన్నారు, కానీ దాంట్లో ఒక వ్యక్తి గురించి నేను చెప్పదలుచుకున్నాను సార్. తెలుగు రాష్ట్రాల నుంచి సైనికులు అంటే నేను ఉన్నాను, మా వైస్ ప్రెసిడెంట్ రత్నయ్య గారు ఉన్నారు, నెల్లూరు డిస్టిక్ నుంచి దాదాపు ఒక 40 మంది ఉన్నారు సార్, మన నెల్లూరు నుంచి కూడా. కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను సార్ నేను. ఆయన తెలుగు మూలాలు ఉన్న ఫ్లైట్ లెఫ్టినెంట్ కంపపాటి నచికేత సార్. ఆయన కథ అత్యంత రోమాంచకమైంది. ఎలా అంటే సార్, అతను యుద్ధ సమయంలో MiG-27 జెట్ ఫైటర్తో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఆ జెట్ ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది సార్. ఇంజిన్ ఫెయిల్ అయిపోతే ఆయన ఆ జెట్ తోటే పాకిస్తాన్ సరిహద్దులు పడిపోయారు సార్. ఆయన పాకిస్తాన్ సరిహద్దుల్లో పడిపోయి వాళ్ళ సరిహద్దుల్లో పడిపోయాడు. పాకిస్తాన్ సైన్యం చుట్టుముట్టింది సార్, కానీ బెదరకుండా చెదరకుండా అత్యంత ధైర్య సాహసాలతో తన దగ్గర ఉన్న పిస్టల్తో లాస్ట్ రౌండ్ వరకు చతపోరాడు సార్. కానీ అయిపోయిన తర్వాత ఆ పాకిస్తాన్ ఆర్మీ అతన్ని బంధించి 8 రోజుల పాటు చిత్రహింసలు పెట్టింది సార్. ఓకే, భయంకరమైన చిత్రహింసలు అంటే చెప్పుకోనటువంటి చిత్రహింసలు పెట్టింది అతన్ని. అయినా కానీ అతను ఎక్కడ బెదరకుండా తొలగకుండా దేశ రహస్యాలు ఒక్కటి కూడా బయటపట్టిన వీరుడు సార్ అతను. ఆ ధైర్య సాహసాలకు గాను మన భారత ప్రభుత్వం వాయుసేన మెడల్తో సత్కరించింది సార్ అతను. అలాంటి మన తెలుగు వీరుడు సార్ కంపపాటి నచికేత గారు. మరి ఈ యుద్ధంలో పాల్గొన్న సార్ చాలా వయసులు వాళ్ళు ఉంటారు, రకరకాల వయసులు ఉంటారు. అత్యంత చిన్న వయసున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఈ యుద్ధ సమయం నాటికి గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్ కేవలం 19 సంవత్సరాలు సార్.
19 ఏళ్ళు. 19 సంవత్సరాలు, నొగు మీసాలతో 19 సంవత్సరాలు. మ్మ్. టైగర్ హిల్ కెప్టెన్ విక్రమ్ బత్రాతో టైగర్ హిల్తో పాల్గొన్నప్పుడు, మ్మ్. టైగర్ హిల్పై ఎక్కినప్పుడు సార్ అతని మీద శత్రువులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఓకే. బుల్లెట్ల వర్షం కురిపించారు. 16 బుల్లెట్లు లోపలికి వెళ్ళిపోయినాయి. నడిచేదానికి శక్తి లేదు. వెనక చూస్తే తోటి సైనికులు అందరూ దాదాపు ఒక 10-15 మంది సైనికులు చనిపోయి ఉన్నారు. కెప్టెన్ విక్రమ్ బత్రా కూడా అమరుడై ఉన్నాడు. కానీ అత్యంత ధైర్యతో ఒక చెయ్యి ఇరిగిపోయింది. ఆ విరిగిన చేయితోనే అతను శత్రు బంకలపై గ్రినేడ్ వేసి శత్రు బంకను నాశనం చేశారు సార్. మ్మ్. దానికి గాను అత్యంత చిన్న వయస్సుడు, ఈ యుద్ధంలో అత్యంత చిన్న వయస్సుడు అతనే. అది చూసి భారత ప్రభుత్వం అతను దేశాలకు మెచ్చి ఇంత జరిగినా కానీ ఈ రోజు వరకు అతను జీవితంగా ఉన్నాడు సార్. అతనికి భారత ప్రభుత్వం ఆ రొప్పట్లో ఆయన గ్రినేడ్గా ఓన్లీ సిపాయిగా ఉన్నాడు. ఈరోజు ఆనరీ కెప్టెన్. మరి ఈ కార్గిల్ యుద్ధంలో మీరు కూడా పాల్గొన్నారు కదా, మీ అనుభవాలు చెప్పండి. సార్ కార్గిల్ యుద్ధం నేను శ్రీనగర్లో ఉన్నాను సార్. 15 కోర్ దగ్గర ఉన్నాను. ఏ కార్యకలాపాల్లో ఇండియన్ ఆర్మీ చేయాలన్నా అక్కడి నుంచే చేయాలి సార్. నాది సార్ ఆర్మీలో సప్లై కోర్. ఓకే. సప్లై అంటే మనం సప్లై చేయటం, మనం సప్లై చేస్తుంటాం సార్, రేషన్ సప్లై చేస్తాం. ఇప్పుడు ఆర్మీలో కొన్ని రకరకాలుగా గ్రూపులు ఉంటాయి సార్. ఈ ఇన్ఫెంట్రీ అనేది వాళ్ళు ఎప్పుడు ఫార్వర్డ్లో ఉంటారు, యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఒక సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ కమ్యూనికేషన్ సార్. మెయిన్ ఏంటంటే సిగ్నల్ కమ్యూనికేషను, మనం బాంబు ఎక్కడ పడాలన్నా రెడార్ త్రూ వాళ్ళు కమ్యూనికేషన్ ఇస్తారు. ఆ విధంగా మేము సప్లై కోరు సార్. మేము యుద్ధంలో ముఖ్యంగా పగులు నో మూమెంట్ సార్. పగులు నో మూమెంట్ ఉండదు. కాదంటే వీకెలు నైటు మనము రేషన్ ఎవరు తీసుకెళ్దానన్నా లైట్లు లేకుండా ఒక పక్క కొన్ని వేల కిలోమీటర్ల కాయి, ఒక పక్క కొండ రోడ్డు, లైట్ లేకుండా ఏమాత్రం మన తీసుకెళ్ళే వెహికల్ అటు ఇటు అయినా కొన్ని వేల కిలోమీటర్లు కిందకి వెళ్ళి పడిపోతాం, మనకి ఏముండదు. అటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా మేము నైట్ శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయ్యి కార్గిల్ వరకు పోయి అక్కడ రేషన్ సప్లై చేసి అక్కడి నుంచి మన జవాన్లు ఎవరైతే గాలి అయి ఉంటారో వాళ్ళని శ్రీనగర్కి తీసుకురావటం సార్ మా బాధ్యత. అప్పుడు సార్ నేను సిపాయిగా ఉన్నాను. ఒక కానిస్టేబుల్ అంటే సివిల్గా ఎత్తుకుంటే ఒక కానిస్టేబుల్గా సిపాయిగా ఉన్నాను సార్. ఈదాలో మా గ్రూపు మా ప్లాటూన్ కమాండర్ హౌల్దార్ కిషన్ కుమార్ ర్యాకెట్ లాంచర్ తగిలి ఒక బస్సులో నుంచి లారీలో నుంచి ర్యాకెట్ లాంచర్ వచ్చి అతని గుండెలోకి వచ్చింది సార్. అక్కడ చనిపోయారు. అతన్ని వెహికల్లో మన జవాన్లు, గాయాలైన జవాన్లు దాదాపు 18 మంది ఉన్నారు. అత్యంత అంటే కఠిన పరిస్థితులు సార్. అది చెప్పుకునే చేరని కఠిన పరిస్థితులు, -15 డిగ్రీలు చలి. అటువంటి ప్రదేశాల్లో మేము కూడా చేసి వచ్చాం సార్. ఇంతకీ మన భారతదేశం ఈ కార్గిల్ యుద్ధాన్ని ఎలా గెలిచిందంటారు? సార్ ఈ కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ చాలా హైట్లో ఉంది సార్. అత్యంత పర్వతాలపైన వాళ్ళు దొంగచాటుకు వచ్చి కూర్చోన్నారు సార్. అది ఫస్ట్ మనకు మొదట చాలా భారీ నష్టం జరిగింది సార్. వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ పైన ఉన్నారు, మనం కింద ఉన్నాం. కింద నుంచి వెళ్తూ యుద్ధం చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు మనకు భారీగానే నష్టం జరిగింది. కానీ మన ఇండియన్ ఆర్మీ తెలివితో బోఫోర్స్ తోపును రంగంలో దించాక కథ మారిపోయింది సార్. బోఫోర్స్ని రంగంలో దించాక కథ మారిపోయింది. శత్రువుల బంకర్లో కనిపించకపోయినప్పటికీ రాత్రి వేళల్లో బంకర్ల టార్గెట్ చేస్తూ నిమిషానికి 1 బాంబు చొప్పున కొన్ని వేల బాంబులు శత్రువుల బంకర్లపై వేయడం జరిగింది. దానికి పాకిస్తాన్ భయపడిపోయి గజగజ వణికిపోయి పారిపోయింది. ఇది కేవలం ఒక విజయమే కాదు సార్. 527 మంది మహాబలిదానం. స్వతంత్రం రావటం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవటం మరొక ఎత్తు. దాన్ని కాపాడటం కోసం 527 మంది భారత సైనికులు తన ప్రాణాలని అర్పిస్తూ దేశ సార్వభౌమాన్ని
కాపాడుకుంటూ తన ప్రాణాలని బలిచ్చారు సార్. మీరు ఈ దేశం అంతా సైనికులకి ఇచ్చే గౌరవం ఏంటంటే సార్, దేశాన్ని ప్రేమించండి, క్రమశిక్షణతో మెలగండి, అదే మీరిచ్చే సైనికులకు అత్యుత్తమైన గౌరవం. జై హింద్ సార్, జై భారత్. ఒక భారత సైనికుడిగా మీరు మా స్టూడియోకి వచ్చి ఈ కార్గిల్ విజయ్ దివస్ గురించి చర్చించడం, అదేవిధంగా మీ అనుభవాలను కూడా ఆ కార్గిల్ యుద్ధంలో జరిగిన కొన్ని విషయాల్ని మా ప్రేక్షకులు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం సార్. ఇదండి కార్గిల్ విజయ్ దివస్ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీ మోహన్ రావు.